నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కృష్ణా గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పొలిటికల్గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి అక్కడి నుండి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మంగళగిరిలో లోకేష్ను రెండోసారి కూడా ఓడిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే లోకేష్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా మంగళగిరిలోనే తిష్ట వేసి ఇంటింటికి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి జనసేన బీజేపీలతో పొత్తు, వైసీపీలో విభేదాలు తనకు కలిసి వస్తాయన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. లోకేష్ మరోసారి జగన్ స్లోగన్ వైనాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైసీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్ను ఓడించి తీరుతామని ఛాలెంజ్లు చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి 53,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి ఓడిపోయిన లోకేష్ ఈసారి నియోజకవర్గం మారతారన్న ప్రచారం జరిగింది. అయితే ఓడిన నియోజకవర్గానికి టచ్లోనే ఉన్న ఆయన వీలు దొరికినప్పుడల్లా మంగళగిరి వాసులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈసారి లోకేష్ పెనమలూరు నుండి పోటీ చేస్తారన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ మంగళగిరిలోనే అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి లోకేష్ స్థాయి నేత ఖచ్చితంగా గెలుస్తామనుకునే సీటుకి మారడం ఈజీయే. ఆయన ఎక్కడి నుండి పోటీ చేయాలనుకున్నా పార్టీ నేతలు అభ్యంతరం పెట్టే పరిస్థితి ఉండదు. అయితే నియోజకవర్గం మారితే పారిపోయారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అది ఇష్టం లేని లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అయ్యారంట. అదీకాక ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలు, పార్టీ పరంగా వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లు ఆయనకు అనుకూలంగా వచ్చాయంటున్నారు. యువగలం పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చిన లోకేష్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉండవల్లి కరకట్ట మీద ఉన్న నివాసం నుండి ఉదయాన్నే బయలుదేరి మంగళగిరిలో వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్ట్రీట్ మీటింగులు పెడుతూ సమస్యలు తెలుసుకుంటూ స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ మంగళగిరికే పరిమితం అవ్వడం, ఆయన ప్రచారం చేస్తున్న తీరు పార్టీ వర్గాలని ఆశ్చర్యపరుస్తుందట. ఈసారి లోకేష్ కు గెలుపు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఓటమితో నేర్చుకున్న పాఠాలతో ఈసారి మంగళగిరికే టైం కేటాయిస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజలు తమలో ఒకడు అనుకునేలా వ్యవహరిస్తూ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిస్తున్నారు. అదే టైంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఈసారి మంగళగిరి సీటు బీసీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించడంతో అలిగిన ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేసి కొన్ని రోజులు కాంగ్రెస్ లో షర్మిల వెంట తిరిగారు. తర్వాత తనదైన లెక్కలతో మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో లోకేష్ పోటీలో ఉండరన్న ఉద్దేశంతో మంగళగిరి టీడీపీ టికెట్ ఆశించిన కాండ్రు కమల పసుపు కండువా కప్పుకున్నారు. అయితే లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అవ్వడంతో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కాండ్రు కమల కుమార్తె హనుమంతరావు కోడరు అయిన మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి బరిలో నిలిచారు. మంగళగిరిలో బలంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన ఫ్యామిలీ అవడంతో బీసీ కోటాలో ఆమెకు టికెట్ కేటాయించారు జగన్. అదే బీసీ కోటాలో ముందుగా చేనేత వర్గాల్లో పట్టున్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ. టీడీపీలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన చిరంజీవి వైసీపీలో చేరిన రోజుల వ్యవధిలోనే యాప్కో చైర్మన్ గా నియమించి తర్వాత ఇన్ఛార్జిని చేసింది. అయితే తనకు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదట. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్కే చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు గంజి చిరంజీవి. అలాంటి ఆయన వైసీపీలో చేరి ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే ఆర్కే మాత్రం లావణ్యను గెలిపించి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో మరోసారి తన లక్ను పరీక్షించుకుంటున్న లోకేష్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. మరి మంగళగిరి ఓటర్ల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.